నేను రాసిన కవితల పుస్తకం కోసం స్టూడెంట్స్ అందరూ నన్ను మెచ్చుకునేవారు. అందరూ నేను కవితల పుస్తకం రాశానని అనుకున్నారు, కానీ నా మనసుకు నచ్చిన అమ్మాయి కోసమే దాన్ని రాశానని నాకు మాత్రమే తెలుసు. ఆ విషయం తనకు కూడా తెలుసు. అరవిరిసిన నీ పెదవులపై మధువులు చిలికే ప్రేమించిన నా హృదయం అనుక్షణం నిన్నే తలచే. అద్భుతంరా. కానీ సంతోష్, ఏదో ఒకరోజు ప్రేమ కొన్ని గంటలు పువ్వులచే మందిరంలో కడితే అందులో నిన్ను ఒక పువ్వుగా అలంకరించి నీవు దాచుకున్న నీ మకరందాన్ని నేనే తుమ్మిదిగా మారి ఆస్వాదిస్తానని రాశావే, ఇది కొంచెం ఓవర్గా లేదు? అది నేను తప్పని చెప్పడం లేదు. ప్రేమ పుడితే మన ఆలోచనలు ఎప్పుడూ ఎక్కువగానే ఉంటాయి కదా. ప్రియా, ప్రేమ ఎలా ఉండాలని నేను కవితలు రాశాను. ప్రేమికురాలు ఎలా ఉండాలా అని నేను ఊహించుకొని రాసిన కథ కల్పన కాదని ఇప్పుడన్నా అర్థం చేసుకున్నావా? సంతోష్, నేనేదో ఊరికే మాట వరుస కన్నాను. దానికి నువ్వు ఇంత రిస్క్ తీసుకుంటావని నేను అనుకోలేదు. ఈ క్షణం నుంచి నీ కలలని నిజం చేస్తావా అని అడగను. ఓకే? ఏమండి బయటకు వస్తారా? బాగుందా? అసలు మీకు ఇది ఏమన్నా బాగుందా? 10 గుళ్ళల్లో అసలు పూజలే జరగలేదు. పూల కొట్లు వాళ్ళు కొట్లన్నీ మూసేసుకుని వెళ్ళారు. నిజం చెప్పు, ఇంతకు ముందులాగా నువ్వు ఉండటం లేదు. ఏదో అమ్మాయితో తిరుగుతున్నావంట, ఏంటా విషయం? అదేం లేదురా, కాలేజ్ నుంచి రావడానికి లేట్ అయిపోతుంది. మా దగ్గర అబద్ధాలు చెప్పకరా. లవ్ చేస్తున్నావా? పడ్డాడురా. ఇది లవ్వే. ఆ అమ్మాయి పేరు ప్రియా. పేరు బాగుంది. ఫిగర్ ఎలా ఉంటుందిరా? నేనంటే తనకిష్టం, తనన్నా నాకు చాలా ఇష్టం రా. ఇద్దరు ఇష్టపడితే లవ్ చేయడం కుదురుతుంది. నేను అడిగింది స్ట్రక్చర్ గురించి. స్ట్రక్చర్ అంటే అదేరా, 28, 26, 28. నీ ఫిగరు ఏ సైజు చెప్పరా? ఇప్పుడే చెప్తాను రా. చెప్పరా. రే, ఎంత ఆలోచించినా నాకు ఆ కళ్ళేరా గుర్తొస్తున్నాయి. ఏంటి కళ్ళు కాకుండా మిగతా అన్ని గుర్తుకు రావాలరా? తీసుకురా. వీడి కాకినాడ పేరే చెడగొట్టేటట్టున్నాడు రా. ప్రియా, ఇక్కడ కాసేపు కూర్చుందామా? ఓకే, బుక్ ఇవ్వు. ఓ 27, 26 ఉంటారా? ఓ కొలతలు కొలుచుకుంటూ. సంతోష్,
వాడేమంటున్నాడు? నాకేం తెలీదు. అది సరే, నీకేమైంది సంతోష్? అది మరి ఏంటి ఆలోచిస్తున్నావు? ఉమ్, ఏంటి అలా చూస్తావే? చెప్పు. అదేం లేదు ప్రియా. నిన్న మా ఫ్రెండ్స్ మా ఇంటికి వచ్చారు. మన లవ్ మ్యాటర్ వాళ్ళకి తెలిసిపోయింది ప్రియా. ఇంట్లో చెప్పేశారా? చచా, ఇంట్లో ఏం చెప్పలేదు. వాళ్ళు నువ్వెలా ఉంటావని అడిగారు. నువ్వేమన్నావు? నువ్వు అందంగా ఉంటావని చెప్పాను. తర్వాత ఏమైంది? వాళ్ళు తను అందంగా ఉంటుందని మాకు తెలుసురా, తన స్ట్రక్చర్ ఏంటని అడిగారు. దానికి నువ్వేమన్నావు? నేను ఆలోచించాను ప్రియా. నాకు నీ కళ్ళు మాత్రమే గుర్తొచ్చాయి. నిజంగానా? అవును ప్రియా, నాకు నీ కళ్ళు మాత్రమే గుర్తొచ్చాయి. నువ్వు చాలా అమాయకుడివిరా. ప్రియా, ఎవరిల్లిది? ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? భయపడకండి, ఇది మా ఇల్లే. ప్రియా, నేను బయటకు వెళ్తున్నాను. రావడానికి ఒక 2 గంటల సేపు పడుతుంది. అంతవరకు జాలీగా ఉండండి. ఓకే. బాయ్. ఏయ్, ఏంటి తను వెళ్ళిపోతుంది, మనం వెళ్దాం. ఏయ్, ఎందుకు భయపడతావు? ఇది మా ఫ్రెండ్ ఇల్లే. తను బయటికి వెళ్తుంది మన కోసమే. మన కోసమా? అవును, ఆ రోజు నీ ఫ్రెండ్స్ అందరూ నా స్ట్రక్చర్ ఎలా ఉంటుందని అడిగారుగా. నువ్వేమన్నావు? నా కళ్ళు మాత్రమే గుర్తుకొస్తున్నాయని చెప్పావుగా. ఇప్పుడు నువ్వు నా స్ట్రక్చర్ మొత్తం కొలతలు తీస్తున్నావు. ఎదుగో కొలతలు తీ. వద్దు ప్రియా. తీయరా. ఎంతరా? ప్రియా, వద్దని చెప్తున్నాను కదా. అక్కడ కిస్ చెయ్యి. ఆ, చెయ్యిరా. వద్దు ప్రియా, నాకెందుకో తప్పనిపిస్తుంది. వద్దు. అక్కడ కిస్ చెయ్యిరా. వెళ్ళిపోదాంరా. ఎందుకు టెన్షన్ అవుతావు? ఇదేమీ తప్పు కాదు. లేదు, నాకు ఇది నచ్చలేదు. ఏ భయమేస్తుందా? ఇది భయం కాదు ప్రియా. ప్రేమ అనేది ఒక సుఖమైన అనుభూతి. ఒకరోజు నేను నీ కనబడలేదనగానే నువ్వు నిద్ర పట్టక తినలేక అయోమయంగా ఉన్నప్పుడు నన్ను చూసిన తర్వాత నీలో ఒక సంతోషం పొంగుకొని వచ్చిందే, అదే ప్రియా ప్రేమ అంటే. నువ్వు మీ పేరెంట్స్తో బయటకు వచ్చినప్పుడు నేను నీతో మాట్లాడలేను, నువ్వు నాతో మాట్లాడలేక బాధపడతావు. కానీ అవన్నీ దాటుకొని మనం ఒకరినొకరు చూసుకుంటాం. అలా చూసుకున్నప్పుడు సంతోషం వేస్తుంది. అదే ప్రియా ప్రేమ అంటే. కానీ పెళ్ళైన తర్వాత ఇటువంటి సంతోషాలు దొరకవు ప్రియా. ఇప్పుడు నువ్వు చెప్పేదంతా నేను అర్థం చేసుకోగలను. నాకు తెలిసినంత వరకు ప్రేమ కూడా కొన్ని హద్దులున్నాయి ప్రియా. ఏయ్, ఏంటలా చూస్తున్నావు? పోరా ఫూల్, నన్ను కాసేపు ఒంటరిగా వదిలే. డిస్టర్బ్ చేయకు.